హాయ్ అండి. ఈరోజు ఇది మనకి డ్రెస్సు టాప్‌ది సైడ్ స్లిట్స్ ఏస్తాం కదా! దానికి అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వివరంగా చెప్తాను. ఒక 1 ఇంచ్‌కైతే మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా! స్టిచ్చింగ్ కాడ ఈ సైడ్ స్లిట్‌కి దానికి ఒక మార్కింగ్ అనేది ఏసేసుకుందాం మనం నీట్‌గా. 1 ఇంచ్‌లో మార్కింగ్ అనేది ఏసేసుకుందాం. ఇలా 1 ఇంచ్‌లో మార్కింగ్ అనేది ఏసిన తర్వాత చూస్తున్నారు కదా! 1 ఇంచ్‌లో మాత్రమే మనం ఇట్లా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్‌లోనే ఇట్లా నీట్‌గా క్లాత్‌ననేది సరి చేసుకుంటూ నీట్‌గా ఇలా స్టిచ్ అనేది ఏసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇక్కడికొచ్చేసరికి మాత్రం చూడండి. ఇక్కడికొచ్చేసరికి మాత్రం కొత్త వాళ్ళైతే కనుక ఇదిగో నేను చెప్పినట్టుగా ఇట్లా పిన్స్ అనేది పెట్టుకుంటే మనకి స్లైడ్ స్టిచ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. కొత్త వారికి. నార్మల్‌గా అలవాటైన వాళ్ళకైతే అంత ప్రాసెస్ ఏమి అవసరం లేదండి. ఈ కొత్త వారికి మాత్రం ఇట్లా పిన్స్ అనేది పెట్టుకుంటే వాళ్ళకి నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక్కడ సైడ్ స్లిట్ అనేది. చూసారుగా ఇట్లా పెట్టుకుని మళ్ళా ఇలా పాదం పైకి లేపుకొని తిప్పుకొని ఒక స్టిచ్ అయితే ఏసుకొని మళ్ళా సూది కింద దించుకొని ఇక్కడ క్లాత్ అనేది నీట్‌గా సరి చేసుకుంటూ మనం ఆ 1 ఇంచ్‌లోనే క్లాత్‌ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది ఏసుకొచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఒక 1 ఇంచ్‌లోనే మనం ఎంతైతే ఖర్చు కోసం తీసుకున్నామో, ఆ ఖర్చు లోపలే మనం ఇలా స్లిట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నాకు 1 సైడ్ అయిపోయింది చూడండి. ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. ఇప్పుడొచ్చేసి నేను అలాగే సైడ్ గూడా ఇంకొక స్టిచ్ చేసుకుంటున్నాను నీట్‌గా. నీట్‌గా ఒక స్టిచ్ అనేది ఇలా యేసుకుంటూ వచ్చేస్తే, మన స్లైడ్ స్లిట్స్ అనేవన్నీ నీట్‌గా వచ్చేస్తాయి. చూసారు కదా! అది ఎంత 1 ఇంచ్‌లోనే స్టిచ్ అనేది అయిపోయింది. చూసారు కదా! నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. థాంక్ యూ ఫర్ వాచింగ్.